చిత్తూరు జిల్లా కోర్టులో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా సందేశం పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, ఫైర్ సిబ్బంది కోర్టు ప్రాంగణాన్ని వెంటనే ఖాళీ చేయించి న్యాయమూర్తులు, సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశారు. బాంబ్ డిస్పోజల్ డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు ఆవరణలోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా గాలించాయి. సుదీర్ఘ తనిఖీల అనంతరం ఎటువంటి బాంబులు లభించకపోవడంతో ఇది తప్పుడు బెదిరింపు అని అధికారులు ధృవీకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? భవానీ, ఏపీలో ఈ రోజు 2-3 జిల్లాల్లో కూడా మెయిల్ ద్వారా కూడా సందేశం పంపిన ఆగంతకులు అయితే అప్రమత్తమైన పోలీసులు అయితే చిత్తూరు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేపింది. కోర్టు ఆవరణలో ఉన్న కారులో బాంబు పెట్టినట్టు ఈమెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టులో న్యాయవాదుల సిబ్బంది ప్రజలను బయటకు పంపించి భద్రతా చర్యలు చేపట్టారు. పోలీస్ కార్డు, డాగ్ స్క్వాడ్ తో కోర్టు మూల్యంతో పూర్తిగా తనిఖీ చేశారు. ఇదే తరహాలో అనంతపురం కోర్టుకు ఫోన్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. బెదిరింపు పైన ఫోన్ వెనుక ఉన్న వారి వివరాలు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో చూసుకుంటే కూడా ఏపీలో కొన్ని ఈమెయిల్ ద్వారా కూడా బాంబులు బెదిరించారు. ముఖ్యంగా చూసుకుంటే తిరుపతిలో అనేక మంచి స్టార్ హోటల్స్ లో కానీ తిరుపతిలో యాత్రికులు కూడా వస్తుంటారు. అక్కడికి బాంబ్ స్క్వాడ్ బాంబులు పెట్టామని కూడా ఈమెయిల్ కూడా గతంలో కూడా పెట్టారు. అయితే క్షుణ్ణంగా కూడా పోలీసులు తనిఖీ చేసి కూడా ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఈ రోజు కూడా ఏపీలో కొన్ని జిల్లాల్లో కూడా ఈమెయిల్ ద్వారా బాంబులు పెట్టామని కూడా వాళ్ళు కూడా పెట్టడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే చిత్తూరులో కానీ, పుత్తూరు కానీ, నగిరి కానీ అన్ని కోర్టులు కూడా జైల్లో జడ్జీలు కానీ అందరూ కూడా కోర్టు నుంచి కూడా బయటకు పరిగెత్తే పరిస్థితి కూడా ఏర్పడింది. అక్కడ డాగ్ స్క్వాడ్ కానీ బ్లూ టీం కూడా అక్కడికి బయలుదేరి చున్నంగా కూడా తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి లేదంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఏపీలో కొన్ని రోజుల నుంచి ఇలాగా మెయిల్ పంపడం, ఇలాగా బాంబు బెదిరించడంతో పోలీసులు కూడా చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించారు. ఇప్పటికే అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎటువంటి ఏమీ లేకపోవడంతో కూడా ఊపిరి పీల్చుకున్నారో కూడా చెప్పవచ్చు. భవాని, రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మీరే వచ్చేయండి, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు వచ్చేసి. సార్ సార్ నజారత్తులు ఎవరున్నారు? నేనే కదా.